హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి చాలా డేస్ తీసిన వీడియో అండి. సో ఇన్ని రోజులు టైం లేక నేను పోస్ట్ చేయలేకపోయాను. సో ఇది వచ్చేసి అనంతపురంలో తాజ్మహల్ ఎగ్జిబిషన్ అండి. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాము వెళ్ళి అక్కడ. సో ఎంట్రన్స్లోనే నిజంగా తాజ్మహల్కి వెళ్ళినట్టు అనిపించింది. నేను ఎప్పుడైతే వెళ్ళలేదు తాజ్మహల్ ఢిల్లీలో. సో నేను అంత దూరం అయితే వెళ్ళలేదు. ఇక్కడే అంటే ఇలా డెకరేషన్ చేయడం వల్ల నిజంగా ఇలానే ఉంటుందేమో అనుకుంటున్నాను. సో మీరు ఎంతమంది నిజమైన తాజ్మహల్కి వెళ్ళి చూసారో సో కామెంట్ అయితే చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందరైతే ప్లీజ్ అండి ఒక లైక్ మటుకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఎంట్రన్స్లోనే ఇలా వాటర్ది అయితే ఉందండి. సో నిజంగా ఫ్లెక్సీలు అయితే వాల్పేపర్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నిజంగా కోటల్లాగా ఉన్నాయండి. దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తే నిజంగా అవి రియల్ ఇమేజెస్ లాగే ఉన్నాయి. సో సూపర్ అంటే సూపర్ అనిపించాయి. సో అక్కడ వెళ్ళి ఇంకా మా అక్క కొడుకు నేను ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇక్కడ చూడండి నిజంగానే పురాతనమైన కట్టడం, నిజంగానే కోటలాగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి తాజ్మహల్ రియల్గా ఉంది కదా. సో రియల్గా అనిపిస్తుంది కదా. చాలా సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ ఎంత సూపర్గా డెకరేషన్ చేశారంటే ఎంత బాగుందన్నమాట ఎగ్జిబిషను. సో మేము వెళ్ళి అంతాని క్యాప్చర్ చేశానండి. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ ఎంట్రన్స్లో తాజ్మహల్ చూసి ఇంకా లోపలికైతే లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట. అన్నీ ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళిండేది సండే రోజు అండి. సో సండే రోజు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైటింగ్స్ కానీ రియల్గా కట్టినట్టు అనిపిస్తుంది. ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా బాగుంది. మా అక్క వాళ్ళు పైకి వెళ్తుంటే నేను వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను నిదానంగా. అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకుందామంటే ఛాన్సే లేదు. ఎవరో ఒకరు ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. చాలా రద్దీగా ఉన్నారనమాట. చూడండి నిజమైన కట్టడం లాగే ఉంది కదా. పైన సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. మా బుడ్డదైతే చాలా ఎంజాయ్ చేసింది అక్కడ. జైంట్ వీళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట, ఆడుకునేటివి. సో వాటిని ఏమంటారు నాకు తెలీదు. మిషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఎగ్జిబిషన్లు అన్నీ. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మా అక్క ఫొటోస్ తీస్తాను నిలబడండి అని చెప్పిందనమాట. సో అందుకని ఇంకా ఇక్కడ ఫొటోస్ కానీ నిలబడినాము. సో మేమున్న చోట లైటింగ్ లేదు, అందుకని ఇంకా అటు ఇటు చుట్టూ తిరిగేస్తూ చూస్తూ ఉన్నామన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. వాల్స్ అన్నీ సూపర్ డెకరేషన్ చేశారు. లోపల చూస్తే కట్టెలు ఇలా అలా అని పెట్టేశారనమాట. అసలు చాలా క్రియేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి గోడలకి నిజంగా గడ్డి మలిచినట్టు ఉంది కదా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకే జూమ్ చేసి మరీ తీసాను. అంటే వర్షం పడి నాచు పడుతుంది కదా, అంటే పాసిపడి చిన్న చిన్న ముక్కలన్నీ వస్తాయి కదా, అలా ఉందన్నమాట వాల్పేపరు. సూపర్ అంటే సూపర్ అనిపించింది. అందుకే నేను దగ్గరగా తీసానన్నమాట. సో ఇంకా ఇక్కడ కూడా చూడండి మేఘాల్లో ఆకాశంలో నక్షత్రాలన్నీ ఉన్నట్టుగా వాల్పేపరు సూపర్ ఉందన్నమాట. చాలా మటుకు నేను తీసాను.
అన్నీ వీళ్ళు అరుస్తూ ఉన్నారండి మా ఇంట్లో. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇదే గోల్ అనమాట. సో మీరైతే పట్టించుకోకండి పక్కన సౌండ్లు అనేది. సో ఇంక నేను చాలా డేస్ అయిపోయింది ఈ వీడియో అప్లోడ్ చేద్దామని, అయినా కూడా ఇంక ఈరోజు అప్లోడ్ చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను. అయినా కూడా గోల తగ్గలేదనమాట. ఇంట్లో ఎవరో ఒకరు ఉంటానే ఉంటారనమాట. సో అందుకనే నేను ఇంకా ఇప్పుడు సో ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి టేబుల్ వేసి కూర్చొని ఫొటోస్ తీసుకునే అట్లా లాగుంది, కానీ అది రియల్ కాదు. సో అదంతా వాల్పేపర్స్ అనమాట. సో ఇంకా ఎగ్జిబిషన్ అంతా తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే తినుబండారాలు తింటున్నాము. పావ్ బజ్జీ అండ్ పానీపూరి ఒకరు, నూడిల్స్ ఒకరు తింటున్నారు. సో గోబీ తింటున్నారు, అందుకనే షూట్ చేశాను. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, స్పూన్స్, అన్ని ఇంట్లో కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే మేము కొన్నాము. లేడీస్కి సంబంధించిన మేకప్స్కి దువ్వెనలు అవన్నీ కొన్నాము అనమాట. అదొకటి ఇంట్లో ఏమైపోయినాయో అవన్నీ తీసుకున్నాం అనమాట. సో చాలా రీజనబుల్గా కాస్ట్ ఉన్నాయి కాబట్టి తీసుకొని సో ఆ రోజైతే ఎంతసేపు అయిందో మాకైతే చాలా టైం పట్టింది. చూడండి రియల్గా కూర్చున్నట్టున్నారు కదా వాళ్ళు, ఫారెన్స్ రియల్గా కూర్చొని మాట్లాడుతున్నట్టుంది కదా. సో అవన్నీ చాలా సూపర్ ఉన్నాయి. వాల్పేపర్స్ చాలా సూపర్ ఉన్నాయన్నమాట. సో అన్నీ క్యాప్చర్ చేశాను, మ్యాక్సిమం క్యాప్చర్ చేశాను. ఇంకా వీడియో లెంత్ అవుతుంది అనేసి అక్కడక్కడ కట్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా అవి మసాలా దినుసులు, అందులో నేను చింతపండు ఉంటాయి కదా, ఆ చింతపండు చాక్లెట్లు అయితే తీసుకున్నాను అనమాట. అవి చాక్లెట్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపీస్. సో అవి తీసుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళినా నేను ఎగ్జిబిషన్కి అవే కొంటాను. అండ్ నిమ్మ పప్పర్మింట్లు అంటారు కదా, సో అవి రెడ్ కలర్లో ఉంటాయి, అవి తీసుకున్నాను. సో ఈ బాక్స్లో నేను చిన్న బాక్స్ అనేది తీసుకున్నాను. సో ఇంట్లోకి వంటకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాము ఇంటికి. కాయగూరలు పెట్టుకోవడానికి బుట్టలు అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. గిన్నెలు కలర్గా ఉన్నాయి. చాటలు సూపర్ ఉన్నాయన్నమాట. సో మేము చిన్నప్పుడు పర్సలు అనేది ఇలా తీసుకొని పోతుంటిమి. సో ఇప్పుడు ఎగ్జిబిషన్లకు అనుకున్నారనమాట. 1 ఇయర్కి ఒకసారి పార్సల్ పెడుతుండ్రి, అలా పార్సల్లో వెళ్ళి మేము తీసుకుంటుంటిమి ఇలా ఐటమ్స్. సో ఇప్పుడు ఎగ్జిబిషన్స్కి అనుకున్నారు. సో అందులో అన్నీ పెడతారనమాట. ఇంట్లోకి కావాల్సినవి గాజులు, మేకప్లు అన్నీ, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ పెడతారనమాట. లేడీకి సంబంధించినవి, కిచెన్ వేరు అన్నీ అనమాట. సో ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట మేము. చాలా బాగున్నాయి అన్నమాట. సూపర్ అంటే సూపర్ అనిపించాయి. సో మేము ఇక్కడ కొన్ని ఇంట్లోకి కావాల్సినవి తీసుకున్నాము. చాలా రీజనబుల్ కాస్టే పెట్టచ్చు. కాస్ట్ అయితే వాటికైతే వర్తబుల్ అనమాట. సో ఏమేం లేవో అవన్నీ తీసుకొని వచ్చామండి. సో మీరు కూడా ఎగ్జిబిషన్కి వెళ్తే ఇలానే నాలాగా అన్నీ చూస్తారా, షాపింగ్ చేస్తారా, ఉన్నవి కూడా కొంటారా? నేనైతే ఉన్నవి కూడా అది కొత్త రకమైన కూడా కొనేస్తానమాట. సో కాస్ట్ తక్కువ అనిపిస్తేనే కొంటా, ఎక్కువ అనిపిస్తే నేను కొనను అనమాట. అలా అనమాట. నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలంటే. సో చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ కడాయిలు. సో చిన్నది కడాయి తీసుకుందాం అనుకున్నా, మరి చిన్నగా అయిపోతుంది, కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయనేసి నేను తీసుకోలేదు. సో మీరు కూడా ఎగ్జిబిషన్లో పోతే ఏదో ఒకటి తీసుకొస్తారా? నాలాగా ఏదో ఒకటి తీసుకొని కొనుక్కొని వస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ అండి, మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయడం లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు ఇచ్చే ఒక లైక్ నేను వీడియోస్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అందుకని అండి. ప్లీజ్. ఇక్కడైతే ఇంకా తిరిగి బయటకు అయితే వచ్చేస్తున్నాము, ఫోటో తీయక్క అని చెప్పానమాట. సో తీస్తుంది అక్క.
సో చాలా చాలా బాగుందన్నమాట. మా బుడ్డది కూడా వచ్చింది నాకు కూడా తీయని. మా అక్క అటు ఇటు అని తిప్పుతూ ఉందన్నమాట. ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,